ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. నన్ను పాపని చూసిన కాంతమ్మ తల్లి రోడ్డు ప్రక్కన మట్టి కొత్తగా తోలి ఉన్నారు. ఆ తారు రోడ్డు అంచున వేసేందుకు ఆ తోలి ఉన్న మట్టిని తన చేతిలోనికి తీసుకుని తను తింటున్న అన్నం ప్లేట్లో ఒక ప్రక్క అన్నము మట్టిని కలిపి ముద్ద చేసి గాయత్రి చేతిలో పెట్టింది కాంతమ్మ తల్లివారు. గాయత్రి ఆ ముద్దను ఎలా తినాలి? మట్టి ముద్ద కదా, అన్నము మట్టి కలిపి పెడితే ఎలా తినాలి అమ్మా అని మా పాప సందిగ్ధంలో పడింది. నేను ధైర్యము చెప్పి సగము నోట్లో వేసుకొని గుటుక్కున మింగి నీళ్లు తాగు తల్లి అని చెప్పాను. మిగతా సగము నేను తినేశాను. అమ్మ పరీక్షలు అనేక రకములు. ఎలా ప్రేమిస్తుందో అలానే పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలను తట్టుకోగలిగితే అమృత భాండమే అమ్మ మనసు. ఏమైనా తప్పటడుగు వేశామంటే ఇంకా భూత పురాణమే. కానీ అమ్మ అలా తిడుతుంది అంటే ఏదో నాలోని కర్మను, గ్రహాన్నో, పాపాన్నో తరుముతుందని మనము భావించాలే కానీ మారు మాట్లాడరాదు. ఎంతో ఆక్రోశముగా అరచిన అమ్మ 10 నిమిషములలోనే ఉదయ అని పిలిచిందంటే తనువు మైమరిచిపోయేదాన్ని ఆ పిలుపునకు. ఆ పిలుపు మకరందం అలాంటిది. నేను అమ్మకు ఒక చీర ఎత్తుకుపోయి అమ్మతో, అమ్మ మీకు చీర తెచ్చానమ్మా, కట్టుకోమ్మా అన్నాను. ఆ చీర నాకొద్దు, ఆ అమ్మాయికి, మీ అమ్మాయికి ఇచ్చేయి, నాకొద్దు అన్నారు కాంతమ్మ తల్లివారు. నేను మగ మనిషినైపోయానే, చీరలు కట్టుకోను, మేము పంచలే కడతామన్నారు. అమ్మ నులక మంచం మీదనే కూర్చునేవారు. నేను శ్యామలమ్మ అని నా ఫ్రెండు అమ్మ కాంతమ్మ తల్లితో మన ఇంటి దగ్గర పరిచయమైనది ఆమెకు. అప్పటి నుండి డేగపూడికి తరచుగా వస్తుండేది ఆమె. నేను శ్యామలమ్మ అమ్మ దగ్గరకు 21 రోజులు నిద్రలు చేసి రావాలని బయలుదేరినాము. 21 రోజులు అమ్మ నీడలో, అమ్మ సేవలు, అమ్మ సన్నిధులు నిద్ర చేసినాము. నిద్రలన్నీ అయిన తరువాత అమ్మను సెలవడిగాము. వరికోటి రమణారెడ్డి గారి భార్య శాంతమ్మ మా మాటలు విని మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరండి, బాగుంటుంది అన్నారు. శ్యామలమ్మ ఒప్పుకోక ఖచ్చితంగా నెల్లూరు పోవాలని ఉదయమ్మను తొందర చేసి బ్యాగులు తీసుకుని రోడ్డు మీదకు వచ్చింది. ఉదయమ్మ చెప్పినా వినలేదు శ్యామలమ్మ. రోడ్డు మీదకు ఉదయం 10 గంటలకు వచ్చి చెయ్యి ఎత్తి ఎన్ని బస్సులు ఆపినా ఆగలేదు. ఇక్కడ బస్సులు ఆపేటట్టు లేరు ఉదయమ్మ. ఇనుకుర్తి ఊళ్ళోకి పోదామని నడిచి ఇద్దరము కలిసి ఇనుకుర్తి సెంటర్లోకి వచ్చినా కూడా బస్సులు ఆపలేదు. ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం 1 గంట అయింది. పోయే బస్సులు ఖాళీగా ఉన్నా కూడా ఆపకుండా వెళ్తున్నారు. ఇక ఏం చేద్దాము? అమ్మ మాట వినకుండా నువ్వు పట్టిన పట్టు వదలకుండా తీసుకువచ్చావు, కానీ అమ్మ మహిమ చేతని ఈ బస్సులు మనకు ఆపలేదు అని మాట్లాడుకొని వెనుకకు బయలుదేరి అమ్మ దగ్గరకు వస్తుంటే అమ్మతో సహా అమ్మ చుట్టూ ఉన్నవారు అందరూ గల్లున మా ఇద్దరిని చూచి నవ్వుతున్నారు. మాకు ఏమీ అర్థం కాలేదు. అర్థం కాక అమ్మ దగ్గరకు వచ్చి మేము మౌనముగా నిల్చున్నాము. ఇంతకీ బస్సులు ఎందుకు ఆపడం లేదో మీకు తెలుసా? మేము రోడ్డుపైకి పోయినది మొదలు చిన్న చిన్న రాళ్ళు తెప్పించి ఒక చిన్న గోడ తన చుట్టూ రాళ్ళతో పేర్చుకుంటున్నారు అమ్మ. అందుకే మాకు బస్సు ఆపలేదు. అమ్మ ఆపకూడదు మాకు బస్సు అని బస్సు వాడికి మేము కనిపించకుండా గోడ ఏర్పాటు చేసింది కదా.
21 రోజులు డేగపొడిలో ఉదయంతో డేగపొడికి వచ్చి నిద్రలు చేసినదే కాకుండా శ్యామలమ్మ సుబ్బారెడ్డి స్వామి దగ్గర నుండి కనిపించిన వారికి అందరికీ ఉదయమ్మ అమ్మను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తుందని ప్రాపకండ చేసినది. శ్యామలమ్మ ఆ మాటలు నాకు ఆశ్రమం దగ్గర కాంతమ్మ తల్లి నా చెవిన వేయడానికే మధ్యాహ్నం భోంచేసి పోదురని చెప్పింది అమ్మ కాంతమ్మ తల్లి. శాంతమ్మ గారు అందుకే ఆపాలను చూశారు. వెర్రి ముఖం దాన్ని కాబట్టి శ్యామలమ్మ మాటను కాదనలేక నేను బస్సు ఎక్కేందుకు వచ్చేశాను. అమ్మ లీలలు పాలలో వేసిన చేమిరి లాంటివి. అలా అమ్మ మాటలు ఎంత ఆనందంగా ఉంటాయో ఎవరికీ తెలియదు, అంతు చెక్కవు. నీటి బుడగ స్నేహం ఎంత వరకే అన్న అమ్మ మాటలు పారే జలపాతాలు, మనసులో దాగిన కన్నీళ్లు. ఏరు ఎండిపోతుంది కానీ కంటి నీరు ఎండదు. నిత్య సత్యము. నేను డేగపూడిలో 21 రోజులు నిద్ర చేశాను. అమ్మవారి సన్నిధిలోనే పడుకున్నాను. ఒకరోజు అమ్మ నిన్ను చూడాలని అనిపిస్తుందమ్మా అనుకుని పడుకున్నాను. ఆ రాత్రి కాంతమ్మ తల్లి నాకు అన్నపూర్ణాదేవిలా కనిపించినది. అమ్మ సమాధి సోపానము నుండి అన్నపూర్ణాదేవిగా పైకి లేచి కూర్చుని నాకు స్వప్న దర్శనం ఇచ్చినది. తన చేతిలోని గంటితో పాయసము నా చేతిలో పోసినది. మరో ప్రక్క పరమశివుడు మన సుబ్బారెడ్డి స్వామి వలె సోలము చేతు పట్టుకుని పైకి వచ్చారు. అలా అమ్మ సమాధి దర్శనము నాకు ఇచ్చింది. కానీ అమ్మ ఇటీవల నాకు కలలో కనిపించడం లేదు భాస్కరయ్య అని చెప్పారు మన ఉదయమ్మ గారు. నాకు కూడా నడిచినట్లు ఉంటుంది, పిలిచినట్లు ఉంటుంది, నా వెనుక నడిచినట్లు ఉంటుంది. కానీ నాకు కలలో కనిపించడం మానేసింది అమ్మ కాంతమ్మ తల్లివారు. అమ్మ ఉదయమ్మ ఇంటికి వచ్చినప్పుడు శ్యామలమ్మ కాంతమ్మ తల్లిని పెద్దబ్బాయి జాబులో చేరాడు, చిన్నవాణి గురించి ఏమైనా చెప్పమ్మా అని అడిగాను. కాంతమ్మ తల్లి శ్యామలమ్మ అడిగిన మాటకు సమాధానంగా ఒక పాట పాడారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, రారా కాంతమ్మ మా ఇంటికి నీవమ్మ, రారా కాంతమ్మ మా ఇంటికి నీవమ్మ. మరువరకదు మీ విజయభాస్కరుడును. వందనం.